ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నాడు, తల్లిదండ్రులు వచ్చి కేటీఆర్ ని చెప్పుతో కొట్టాలంటున్నాడు. చెప్పుతో కొట్టాల్సిన అవసరం ఏముంది సార్? నిరుద్యోగులు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు తీసుకొచ్చి నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు పెడితే అయిపోతుంది కదా. ఎవరెందుకు చెప్తూ కొట్టాలి? ప్రజలే చెప్తూ కొడతారు కదా. ఓకే ఓకే చరణ్ కౌశిక్ గారు సార్, ఇప్పుడు ఇవాళ అమ్మ ఇవాళ ఈ మీటింగ్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ వెనుక ప్రభుత్వం డైరెక్షన్ ఉంది కాదండి. చామల కిరణ్ గారు ఆర్గనైజ్ చేశారు పేరెంట్స్ అందరినీ. కిరణ్ కుమార్ రెడ్డి అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారు? అమ్మ బెట్టదంటే అడుకోనియదట. కేటీఆర్ గారు ఉద్యోగాలు ఇయ్యరు, పేపర్ లీక్ చేస్తారు, అనవసరంగా నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము రాజకీయ కోణంలో కేటీఆర్ మీద మాట్లాడితే మీకేమైంది? మీకేమైనా ఎందుకు కేటీఆర్ గారు వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తారు మీరు? మరి మీకేం అవసరం? కేటీఆర్ గారితో ఏం అవసరం? భారతీయ జనతా పార్టీతో ఏం అవసరం? కాంగ్రెస్ పార్టీతో ఏం అవసరం? మీకు టీజీపీఎస్ సంబంధించిన వ్యవహారం ఇది. దానికి సంబంధించి మాట్లాడుకోవాలి. 3 కోట్ల రూపాయలు అని మీరు అంటారు. ఎవరి మీద చర్యలు తీసుకుంటారంటే అంటే డెమోక్రాటిక్ వేలో అంటే బీజేపీ కరెక్ట్ మీరు ఏమంటారు? మీకు అన్యాయం జరిగిందా అని మీరు ప్రశ్నించండి, మేము కాదంటలేదు. మీరు కోర్టు మొండి మీకు కాదని, కానీ ఒట్టినే బట్టగాల్చి మీ దేశాన్ని 3 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు? మరి ఆధారాలు బయట పెట్టండి. మహాభారతంలో కుక్కకున్న స్వేచ్ఛ కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే మంత్రులు ఒట్టినే బట్టగాల్చి మీద వేస్తారా మీరు? మా మీద ఏమన్నా అర్థం? మీరు మాట్లాడేది ఏమన్నా అంటే మహాభారత కుక్కకున్న స్వేచ్ఛ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదని మీ అర్థమా? మీరనే అంటే ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఎవరికైనా డెమోక్రసీలో ముందుకు పోతున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తే భరత్ గారు ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఇలా తల్లిదండ్రులు అంటే ఒక మంచి డిబేట్ జరిగేటప్పుడు వీళ్ళు తప్పులు చేసారు, ఆ తప్పులు సరిదిద్దుకోకుండా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. దీన్ని ఎందుకు చామల కిరణ్ కుమార్ ఒకటి సూటిగా ఇప్పుడు ఈ నిరసనలు అన్నిటి వెనుక బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు దీని ఒక అస్త్రంగా చేసుకోవాలనుకుంటారు. నిరుద్యోగుల వల్ల వాళ్ళు ఓడిపోయినారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అసంతృప్తి రావడానికి దీన్ని ఒక అవకాశంగా నిరుద్యోగులు యూజ్ చేసుకుంటారు, ఒక పావులుగా యూజ్ చేసుకుంటారని వీళ్ళు అంటారు. దానికి ఎట్లా? దానికి ఏం చెప్తారు? ఎప్పుడైనా ఇదే నిరుద్యోగులు కదా, మీరే బస్ యాత్రలు కాంగ్రెస్ గెలవడానికి కారణం. ఉన్నాం, అన్ని చేసినాం. బస్ యాత్ర చేశారా? చేసినా బస్ యాత్ర చేసి బస్ యాత్ర అయిపోయినాక మళ్ళీ సూర్యాపేట సొంతంగా ఆటో కట్టుకొని తిరిగి మళ్ళీ అది కాకుండా మా అమ్మతోటి కాలు మొక్కిచ్చి అది రేవంత్ రెడ్డి అన్న ట్విట్టర్ లో పెట్టుకున్నారు. అన్ని చేసినాం. కానీ మేము ఒకటే అంటున్నాం, ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రతిపక్షాలు అనేటటువంటి దాన్ని ఎన్కరేజ్ చేసుకొని గెలవడానికి ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ కూడా అటునే గెలిచింది. మా వల్ల ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందని ప్రతిపక్షాలు 100% వాళ్ళు ఎన్కరేజ్ చేసుకోవడానికి చేస్తారు. కానీ మేము ఆలపంచన చేరి కాంగ్రెస్ పైన లేనటువంటి నిందలేసి, కాంగ్రెస్ పైన మేము అబండాలేసి, కాంగ్రెస్ పైన ప్రభుత్వ వ్యతిరేకతను క్రియేట్ చేసి బీఆర్ఎస్ ఏదో గద్దెనెక్కియాలని బీఆర్ఎస్ కార్యకర్త లెక్క మేము పనిచేయట్లేదు కదా. మేము మాకు జరిగిన అన్యాయం మేము చెప్తున్నాం. మేము చెప్తూ జనాలలోకి పోతున్నాం. జనాలలోకి మా కష్టాన్ని మేము తీసుకొని పోతున్నప్పుడు వచ్చిన వ్యతిరేకతను వాళ్ళు తీసుకొని పోతారు. మాకు ఒక పార్టీ ఉన్నా, మాకు ఒక రాజకీయ వ్యవస్థీకృతమైనటువంటి ఒక వ్యవస్థ ఉన్నా, ఆ ఓటు మాకు పడుతుందని టర్న్ అవుతున్నప్పుడు అది మాకు మేలైతే మేము ఉంటాం. మాకు ఏది లేదు కాబట్టి ఎంతసేపటికి మేము కోత కోసుకుంటా మేము పోతాం. వెనకంగా వీళ్ళు మెదలు వేసుకుంటూ పోతారు ప్రతిపక్ష పార్టీలు. ఎవరు ఎంత మలుపుకుంటే అంత కాలువలకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. దమ్మున్నోడు ఎవరి పొలాల్లో కాడు మలుపుకుంటాడు. అట్టనే ఉంది. వాళ్ళ దాన్ని మాకెందుకు ఆపాదిస్తారు సార్? వీళ్ళు ఆపాదించే వీళ్ళు ఆగమయ్యారు. ఒకటే చెప్తున్నాం, ఆ ఆపాదనలన్నీ పక్కన పడేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరి. ఉన్న ఎవిడెన్సులు చెప్పినాం. మీ మళ్ళా గో వీళ్ళకేమో కాన్స్టిట్యూషనల్ పార్టీకి వీళ్ళకి సంబంధం లేదంటారు. మీరు ఉద్యోగం రాని వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. వచ్చిన వాళ్ళ పరిస్థితి ఉద్యోగం రాకేందుకు సార్? ఉద్యోగం రాని ఉద్యోగం ఇది అసలు వీళ్ళు ఒకటే తీసుకొస్తున్నారు. ఉద్యోగం ఒక మాట ఇక్కడ నేను సింధు గారిని మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. సింధు గారు మీరు కూడా చెప్పండి. మరి ఈ ఎవిడెన్స్ సెలెక్ట్ అయిన 563 మందిలో అస్సలు మెరిట్ క్యాండిడేట్స్ లేరని ఎప్పుడన్నా అన్నామా? మరి సో ఎట్లా మరి వాళ్ళ పరిస్థితి? జెన్యున్ గా సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ వల్ల ప్రిలిమ్స్ స్థాయిలో నష్టపోయారు, వీళ్ళ వల్ల మెయిన్స్ స్థాయిలో నష్టపోయారు. సింధు గారు మాట్లాడి వాడు. కోట్ల
జరిగేటప్పుడు యాక్చువల్ గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద స్టే అడిగినాం. ఎవరైతే పిటిషనర్స్ కోర్టుకు వెళ్లారో స్టే అడిగినారు పిటిషనర్స్ తరపున. ఆ రోజు టీజీపీఎస్సీ తరపున ఉన్న లాయర్ ఏం చెప్పారు, స్టే వద్దు, మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి చేస్తాము, సెలక్షన్ లిస్ట్ పబ్లిష్ చేయము అన్నారు. మరి ఆ రోజే స్టే వచ్చింటుంటే ఈ రోజు సెలెక్టెడ్ వర్సెస్ నాన్ సెలెక్టెడ్ అవ్వకపోతుండే కదా సార్. ఓకే, సో అది కూడా తప్పిదమే కదా సార్. మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ సంబంధించి మీకైతే సింపతి ఉంది కదా సార్? డెఫినెట్ గా సార్ సింపతి ఉంది. ఈ రోజు అందరు కాదు కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇర్రెగ్యులారిటీ జరిగితే ఎంత, ఒక 563లో ఒక 50-100 మంది ఎంత అది చెప్పలేం కదా సార్. అది ఎట్లా చెప్తాం? ఎంత జరిగింది ఏందని ఎట్లా చెప్తాం? కానీ మొత్తం అయితే చెప్పలేం. మొత్తం ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పలేం కదా. లేదు సార్, మొత్తానికి మొత్తము మెరిట్ లేకుండా వచ్చారని అయితే మేము కూడా అన్నాం సార్. ఎందుకంటే ఆ ఫేస్ ఎట్లా ఉంటది అని మాకు. కానీ జెన్యున్ గా సాధించిన వాళ్ళకి కూడా అన్యాయం జరగొద్దు కదా, మరి ఎట్లా? జరగొద్దు సార్, ఇప్పుడు జరగొద్దు, కానీ పరిస్థితిని బట్టి మనం మలుచుకోవాలి కదా సార్. ప్రభుత్వం అయినా టీడీపీఎస్సీ అయినా ఇప్పుడు ఒకటే సింపుల్ క్వశ్చన్ సార్, 563 మందికి న్యాయం చేస్తుందా లేదంటే మిగిలిన 1000 మందికి న్యాయం చేస్తుందా ప్రభుత్వం అనేది చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా నేను ఒకటే 1000 మందికి న్యాయం చేయడం కూడా సాధ్యం కాదు. మళ్ళా రీ ఎగ్జామ్ పెట్టా 563 మంది అంతే వస్తుంది సార్. ఒక పోస్ట్ పెరగదు, ఒక పోస్ట్ తగ్గదు. అక్కడ అర్హులైన వాళ్ళు వస్తారు కదా సార్. 563 మందిలో అర్హులైన వాళ్ళు ఉంటారు కదా అనేది మా వాదన. ఇప్పుడు రీ ఎగ్జామ్ పెడితే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు, ర్యాంక్ వచ్చిన వాళ్ళు, జెన్యున్ వాళ్ళు, మళ్ళీ వాళ్ళు అదే విధంగా పెర్ఫార్మ్ చేయకపోతే, ఆ విధంగా ర్యాంక్ రాకపోతే, ఎప్పుడైనా ఇప్పుడు ర్యాంకు కొట్టాలి అంటే ఎప్పుడు ఒకే విధంగా ప్రిపరేషన్ ఉండాలి, దాని ప్రకారంగానే వస్తుంది కదా సార్. ఇప్పుడు రాలేదు ఎగ్జామ్ లో వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ లో వస్తుందని గ్యారంటీ లేదు. అంటే ప్రిపరేషన్ లెవెల్ మేబీ వాళ్ళు ఆత్మవిశ్వాసం కోల్పోకపోవచ్చు. పోయినసారి బాగా రాలేకపోయిన వాళ్ళు ఈసారి బాగా రాయొచ్చు సార్. ఇప్పుడు అదే చెప్తున్నా సార్, జీవో 29 తెచ్చినప్పుడు అదే జరిగింది. అప్పుడు 2 సార్లు క్వాలిఫై అయిపోయి మెయిన్స్ కు చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా నష్టపోయారు. మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? జెన్యున్ గా ఉన్న వాళ్ళకి నష్టపోయారు అని ఎందుకు మాట్లాడలేదు? జీవో 29 కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు ఇంతవరకు చెప్పలేదు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీద అది డిబేట్ లోకే రాలేదు. అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు తీసుకొని వస్తున్నారు? మేము ఏమన్నాడన్న పిటిషన్ లో, ఒక్క పిటిషన్ లో కూడా వీళ్ళు రాసినటువంటి 1:1 లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అక్రమంగా వచ్చిర్రు అనే మన పిటిషన్ లో పెట్టినామా? వీళ్ళు చేసినటువంటి తప్పిదాలను పెట్టినాం. వీళ్ళు ఇచ్చినటువంటి జెల్పెన్ గురించి అన్నిటి గురించి పెట్టినాం. ఈ తప్పిదాల గురించి మాట్లాడకుండా ఎంపతి సింపతి సార్. ఆ రోజు ఎగ్జామ్ కి అప్లై చేసినప్పుడు 563 పోస్టులే ఉన్నాయని తెలియదా? ఏమన్నా